కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెపల్లి గ్రామంలో D4 కెనాల్ కు గండిపడింది. తోటపల్లి రిజర్వాయర్ నుంచి చంజర్ల వరకు ఈ కెనాల్ ఉంది. రాత్రి నీరు వదలడంతో కెనాల్ కి గండిపడి గ్రామాన్ని నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ 2 సార్లు ఇలాగే జరిగిందని మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రమిళ సత్పత్తికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెపల్లి గ్రామంలో D4 అనే కాలువకు గండిపడడంతో మాత్రం ఈ గ్రామం మొత్తం జలమయమైందని చెప్పొచ్చు. అయితే రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో నీరు ఎక్కువ, కెనాల్లో నీరు ఎక్కువ రావడంతో ఈ కాలువకు గండిపడ్డట్లు కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఆ గండి పడడంతో ఒక్కసారిగా కంగుతున్న ఇటు గ్రామస్తులు మాత్రం ఆందోళన అయితే గురైనని చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కాలువ నుంచి కూడా వరద నీరు అనేది ఇండ్లలోకి కూడా తోపిక మునిగినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఇటు పంట పొలాలు కూడా ప్రస్తుతం అయితే మొత్తం నీట మునిగినట్టు కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తోటపల్లి రిజర్వాయర్ నుండి కూడా చెంజర్ల వరకు కూడా ఈ కెనాల్ ఉంది. తోటపల్లి రిజర్వాయర్ కు సంబంధించిన నీటిని మాత్రం అధికారులు నిన్న విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా నీటిని వారు విడుదల చేయడంతో నీటి ఫ్లో అనేది ఎక్కువ ఉండడంతో మాత్రం ఈ కాలువకు గండి పడ్డట్టు కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా వరద నీరు అనేది ఉధృతంగా రావడంతో మాత్రం ఇటు ఇళ్లలోకి రావడంతో రాత్రి నుంచి కూడా ప్రజలు ఆందోళన గురయ్యి ఇతర లేని పరిస్థితిలో ఉన్నట్టు కూడా స్థానికులు పేర్కొంటున్నారు. ఇంటి నుండి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రోడ్లన్నీ అటువైపు వెళ్లే, ఆ గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అటువైపు గ్రామాలకు కూడా ఎలాంటి రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో బంద్ అయినట్టు కూడా స్థానికులు పేర్కొంటున్నారు. ఇటు ఇంట్ల నుంచి కూడా బయటకు రాని పరిస్థితుల్లో మాత్రం కొందరైతే ఇంటి బంగ్లాల పైన కూడా నిలుచునే పరిస్థితి అయితే ఏర్పడ్డట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇది కాలువకు గండి పడ్డట్టు కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు గతంలో కూడా 2 సార్లు కూడా ఇలానే జరిగినట్టు కూడా స్థానికులు పేర్కొంటున్న పరిస్థితుల్లో అధికారులు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఆ కాలువను మరమ్మతు చేయలేరని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. D4 కెనాల్ కు సంబంధించి మరమ్మతులు కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా దానికి కాలువకు సంబంధించి మరమ్మతులు అనేది అధికారులు చేపట్టాలి. అయితే నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇది వెంటనే బండి సంజయ్ కూడా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ విషయం తెలుసుకొని సంబంధిత జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే సహాయ చర్యలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లు బండి సంజయ్ ఆదేశించారు. అయితే జిల్లా అధికారులు కూడా ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితి మాత్రం సమీక్షిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే తోటపల్లి రిజర్వాయర్ కు సంబంధించిన నీటిని మాత్రం అధికారులు నిలుపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో నీటిని నిలిపిన వెంటనే ఆ నీరు అంతా వెళ్లే వరకు కూడా అధికారులు అక్కడే ఉండాలి. సంబంధిత అధికారులను కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇలా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే నీట మోడడంతో మాత్రం ఇంట్లో నుంచి దాదాపు ఉదయం నుంచి కూడా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో వారికి తిండి వంట చేసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వారికి కూడా ఎవరు కూడా వారికి తినడానికి వంట చేసుకునే అవకాశం లేకపోవడంతో మాత్రం అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి ఫుడ్ అన్ని అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఉన్నత అధికారుల నిర్లక్ష్యం కొన్నట్టు కనిపిస్తుంది. తోటపల్లి రిజర్వాయర్ సంబంధించి పంట పొలాలకు అందించి నీరును విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమైనప్పటికీ కూడా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో, నీటిని విడుదల చేయడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మాత్రం అధికారులు మరమ్మతులు చేసిన వెంటనే అనంతరమే ఆ రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలని కూడా స్థానిక గ్రామస్తులు మాత్రం అధికారులపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
గోపికృష్ణ, అంటే గతంలో కూడా 2 సార్లు జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే తంతు రిపీట్ అయింది. ఆ గండిపడిన చోట తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్న తప్ప శాశ్వత పరిష్కారం చూపట్లేదంటూ కూడా ఆ గ్రామస్తులు ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే గండి పూడికకు ఇంకెంత సమయం పెట్టే అవకాశం ఉంది? అధికారులు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? సందీప్, అది ఇప్పటికైతే అధికారులు ఈ మరమ్మతుల పైన అయితే దృష్టి సారించారు. అది ఉన్నది వెంటనే ఈ ఉదయం నుంచి కూడా ఇది నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో మాత్రం ఇటు ఇళ్లలోకి వరద నీరు చేరుతుండటంతో మాత్రం ఇటు ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మాత్రం అధికారులు ఇప్పుడు దాన్ని నీటిని నిలిపివేసి ఆ తాత్కాలిక మరమ్మతులు చేపట్టే ఆలోచనలు మాత్రం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా గ్రామస్తులు మాత్రం ఇలాంటి వైఖరి దాని అధికారులు వీడి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దిశగా మరమ్మతులు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అధికారులు మాత్రం ఇప్పుడు రిజర్వాయర్ సమస్య నీటిని నిలిపివేసి ఆ తాత్కాలిక మరమ్మతులు చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా స్థానికులు పేర్కొన్న నేపథ్యంలో అధికారుల తీరుపై మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ కెనాల్కు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆ మరమ్మతులు చేసిన అనంతరం మాత్రమే నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, కెనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నారు తప్ప ఫిజికల్ గా మాత్రం ఇలాంటి మరమ్మతులు చేయకుండానే నీటిని విడుదల చేయడంతో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఇది కెనాలు ఉంటుంది కనుక అప్పటి నుంచి కూడా దాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తేనే ఇలాంటి గనులకు ఇలాంటి నష్టం జరగకుండా వాటి ఉంటుందని చెప్పేసి కూడా స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో కాలువలను మాత్రం మరమ్మతు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.